పాస్టర్ అంటే క్రైస్తవ మత ప్రబోధకుడు. ఆయన క్రిస్టియన్ తీసుకున్న తర్వాత ఆయన వేరే కులంలో హిందువులో, దళిత కులంలో ఉండుండొచ్చు. బట్ మతం మారితే ఆటోమేటిక్‌గా ఆయన ఆ మతపరమైన అర్హత పొందొచ్చు. ఎస్సీగా ఉన్నవాళ్ళు మతం మారితే బీసీసీ ఈనో ఏమో వస్తది. బీసీసీనో ఈనో అది తీసుకోవచ్చు. అట్లా కాకుండా వాళ్ళు ఇక్కడేమో ఎస్సీ సర్టిఫికేట్‌లో ఉంటూ, అటు పక్కనేమో పాస్టర్‌లుగా ఉంటున్నారు. ఆ మధ్యన చీరాల దగ్గర జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ నేపథ్యంలో ఆహ్, అలా మతం మారినటువంటి వాళ్ళకి కులం వర్తించదు, కుల సర్టిఫికేట్ వర్తించదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన అదే తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో, అర్హత లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల్లో పనిచేస్తున్న పలువురు పాస్టర్లు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందారని, వాటిని రద్దు చేసేలా కలెక్టర్‌ని ఆదేశించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పెదిరెడ్డి ప్రసన్న కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం చర్చిల్లో పనిచేస్తున్న పాస్టర్లో 80% మంది ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందారన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం క్రైస్తవంలోకి మారి పాస్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎస్సీ ధృవీకరణ పత్రాలు పొందడానికి వీల్లేదన్నారు. వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఎస్సీలుగా చెప్పుకుంటూ పాస్టర్లు పొందడం వల్ల నిజమైన ఎస్సీలకు ఫలాలు దక్కడం లేదన్నారు. పాస్టర్లుగా పనిచేస్తున్న వారి ఎస్సీ ధృవీకరణ పత్రాలు రద్దు చేశారు, ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యానికి నంబర్ కేటాయింపు విషయం హైకోర్టు పరిశీలనలో ఉంది.